పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని గుంతకల్లు ఎమ్మెల్యే కుమ్మనూరు జయరాం అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. అనంతపురం జిల్లా గుంతపల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా మంజూరైన ప్రత్యేక నవజాత శిశు విభాగాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. వెనుకబడిన ప్రాంతాల జాబితాలో గుంతకల్లు నియోజకవర్గం కూడా ఉందన్నారు. ఈ కారణంగా సామాన్య ప్రజలు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మెరుగైన వైద్యం కోసం సిటీలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇక అప్పుడే పుట్టిన చిన్నారులు అనారోగ్యానికి గురైతే దూర ప్రాంతాలకు వెళ్లాలంటే సామాన్యులకు సాధ్యమయ్యే పని కాదని చెప్పారు. వెనుకబడిన గుంతకల్లు నియోజకవర్గంలో మెరుగైన వైద్య సౌకర్యాలతో పాటు ఇతర అన్ని రంగాల అభివృద్ధికి చొరవ చూపాలని తాను పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆయా శాఖల మంత్రుల దృష్టికి తీసుకువెళ్లానని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రులకు 8 ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాలను మంజూరు చేసిందన్నారు. ఇందులో గుంతకల్లు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఉండటం ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ అవకాశాన్ని గుంతకల్లు ఏరియా ఆసుపత్రి పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరారు. ఎక్కడికంటే మేము అనంతపురం పంపిస్తాము, లేదంటే వేరే ఇతర హాస్పిటల్ పంపిస్తామని చెప్పడం అది చాలా బాధాకరం. ఎందుకంటే ఎక్కువ శాతం ఇక్కడ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎంతో మంది నిరుపేద కుటుంబాలు ఉన్నాయి, డబ్బు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ యూనిట్ సెంటర్ వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఏది ఏమైనా కూడా ఇప్పుడే మన రామజనేయులు అన్న కూడా చెప్పాడు, బళ్ళారి వాళ్ళు కావచ్చు, ఇక్కడ అనంతపురం వాళ్ళు కావచ్చు, ఇది గుంటకల్ వైపు చూసే విధంగా కూడా అభివృద్ధి పట్టణం నడిపేదానికి కూడా నేను ముందుకు తీసుకెళ్తాను. కాబట్టి ఈ డాక్టర్ వారు కూడా మీ పైన నమ్మకం పెట్టుకుని తల్లిదండ్రులు కూడా ఈరోజు హాస్పిటల్కి వచ్చిందంటే ఏ వ్యక్తి అయినా కానీ నాతో సహా హాస్పిటల్కి పోయినామంటే మైండ్ ఏమైపోతుంటే రిలీఫ్ అయిపోతుంది. నేను హాస్పిటల్కి వచ్చేసాను, నాకు నైప్ అయిపోతుంది అనేది ఎంతోమంది మెంటల్గా ప్రిపేర్ అయిపోతారు. అలాంటిది గర్భిణీ స్త్రీలు కూడా డెలివరీ అయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని మా డాక్టర్ గారి చేతిలో పెడితే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏది వాళ్ళకి వ్యాధి ఏదైనా కూడా వాళ్ళు నా పిల్లల్ని జాగ్రత్తగా నాకు తీసుకొస్తారనే గ్యారంటీ వాళ్ళకి నమ్మకాలు ఉంది. కాబట్టి మీరు కూడా ఇది స్పెషల్గా డాక్టర్ గారు నియమించడం జరిగింది. అది డాక్టర్ గారు కూడా మీరు ఖచ్చితంగా ఉన్న 5 మంది నర్సులతో పాటు ఈ డాక్టర్ ఇది పూర్తిగా ఇలాంటి కేసులు వస్తే మీరు సొంత ఒక కుటుంబంలో మన ఫ్యామిలీకి వచ్చినంత ఒక బాధ్యత తీసుకొని ఈ పని చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే 5 కోట్ల ప్రజలు బాగుండాలా, ఉన్న ప్రజలందరూ కూడా అట్టడుగు వర్గాల వాళ్ళే ఉన్నారు ఎక్కువ శాతం. అలాంటి వారికి మంచి చేయాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎల్లవేళలా కృషి చేసి అన్ని డిపార్ట్మెంట్లు అన్ని శాఖల ద్వారా ప్రజలకు ఏం కావాలని ఎంతో ఆయన 24 గంటల సేపు మన కోసం పనిచేస్తున్నాడు. ఇది చెప్పాలంటే నిన్ననే ఒక ప్రోగ్రామ్కి నేను ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయితే నాకే బేజారైపోయింది, ఇంకా ఏం చెప్ప అనేది. అలాంటిది మొన్న సీఎం గారు 3 ప్రోగ్రాంలు చేశారు. ఒక్కొక్క దగ్గర 1.5 టైం పెట్టుకొని మాట్లాడడం చాలా నిజమంటే ఆయన అడుగుజాడుల్లో నడిచే ప్రతి వ్యక్తి ముందుకు పోతాడు. కాబట్టి మనమందరం కూడా పెద్దది ప్రజల కోసం శ్రేయస్సు కోసం పాటుపడే మన ఎన్డీఏ గవర్నమెంట్కి అందరూ కృషి చేసి పెద్ద మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ध्यान समर्पयामि एवं लक्ष्मीं वीरं धराधरयां ऋङ्गधामेश्वरे दासिव नमस्ते वृदां लोकैकदीपान्धुरां श्रीमन्मन्दकराक्षरमहेन्द्रमुखाधरां वां त्रैलोक्यकुटुम्बिनीं दशदां वन्दे बुद्धप्रजां महादेव्यै दिव्यां भव्यां महाभो विष्णुवर्धनवर्धिन्यै नमः भास्कराचार्यसुबोधे महालक्ष्मी देवताभ्यो नमः नानाप्रभुपूजा नमस्पयामि वनस्पतिर्जे नानागन्धे महालक्ष्मी देवताभ्यो नमः।